పూజా సామాన్లో ఇక రెండవది విగ్రహం కొన్నారు, ఏకవిశంతి పత్రములు అంటే 21 రకాలైనటువంటి పత్రాలు. మనం మార్కెట్ కి వెళ్తే అసలు అవి ఏంటో కూడా తెలీదు, ఏవేవో అన్ని ఇస్తారు, తెచ్చుకుంటాం. బికాస్ మనం ప్రతి ఒక్కటి ఆ ఆకు వెతికి తెచ్చుకోవాలి అంటే కష్టం కాబట్టి అంటే ఇవి ఎందుకమ్మా చూడండి, ఆ 21 ఆ పత్రులు గమనిస్తే అన్ని ఔషధాలు. రావి, మర్రి, మారేడు, తులసి, అలాగే ఉత్తరేణు, నేరేడు, ఏవి తీసుకోండి అవన్నీ కూడా ఔషధీ గుణాలు ఉన్నటువంటి పత్రులు. అయితే కరెక్టే అమ్మా. అయితే 21 లభించని టైంలో మీరు ఇందాక గృహస్థు ఈ వైపు తొండం ఉన్నది పెట్టుకుంటే మంచిది అన్నారు కదా. సో ఒక గృహస్థుకి ముఖ్యంగా అవసరం ఉన్నది ఏంటి? విద్య, పిల్లలకి సంబంధించి, అలాగే డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి అవసరం, ఆరోగ్యం. ఈ 3 సంబంధించి ఏమన్నా ఆకులు ముఖ్యంగా ఇది ఉండాలి అనేది ఏమన్నా ఉన్నాయంట? ఆకులకి ఏమి ఉండదమ్మా ఇక్కడ. మీరు ఒక్కటి గమనించండి, అసలు వర్షాకాలంలోనే గణపతి నవరాత్రులు ఎందుకు వస్తాయి? మనం అందరం ఆలోచించవలసిన ప్రశ్న. ఏ దేవతకి కాకుండా వినాయకుడికి మాత్రమే ఎందుకు ఈ పత్రితో పూజ చేస్తున్నాము? రెండవ ప్రశ్న, ఎందుకు చేస్తున్నాము? పూర్వము ఎవ్వరు కూడా ఇళ్లలో స్నానం చేసేవారు కాదు. చెరువులు, వాగులు, నదులు ఇట్లా వెళ్ళి ఘాట్లా ఉండేవి, అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడ నిమజ్జనం చేస్తారు? నదువుల్లోనో చెరువుల్లోనో నిమజ్జనం చేస్తారు. వర్షాకాలం ఈ వ్యాధులు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే జలుబు, దగ్గు, తుమ్ములు, చర్మ వ్యాధులు ఇలాంటివి కొన్ని ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో ఈ ఔషధీ గుణములు ఉన్నటువంటి మొక్కలని ఆ నీటిలో కలపడం వల్ల ఆ నీరు ఔషధంగా మారి స్నానం చేసిన వారికి ఎటువంటి అంటురోగాలు రాకుండా ఆరోగ్యం బాగుండడం కోసం మొదటిగా మన ఋషులు మన కోసం పెట్టినటువంటిది. ఇంకొకటి రెండవది, మన ధర్మంలో రాయి, రప్ప, మొక్క, జంతువు అన్ని భగవత్ స్వరూపాలే. ఎంతో పవిత్రమైనటువంటి వృక్ష సంపదని భగవత్ స్వరూపంగా భావించి మనం ఆ భగవంతుడికి సమర్పిస్తాం. ఎందుకు అంటే గణపతి యొక్క పేరు గణపతి. గణములు ఎన్ని ఉంటాయి? మనుష్యగణం, మానవగణం, దేవగణం, రాక్షసగణం, వృక్షగణం, జంతుగణం, ఇట్లా అన్ని గణాలే కదమ్మా. ఈ గణాలన్నీ మనుష్యగణం పూజ చేస్తోంది, దేవగణం చేయించుకుంటోంది, వృక్షగణాన్ని భగవంతుడికి సమర్పించి వీటన్నిటికీ అధిపతి కదా ఆయన. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి దేవుడు గణపతి.